హరే కృష్ణ అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థన చేద్దాము. హరే ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతము 6వ స్కందము 2వ అధ్యాయము విష్ణు దూతలచే అజామిలుని ఉద్ధారము అనేటువంటి అధ్యాయం నేర్చుకుందాము. సో సుభరత్నం మాతాజీ మీరు మొదటి 2 పారాగ్రాఫ్లు చదవండి. ఆ తర్వాత శాంతి కృష్ణ మాతాజీ మిగతా ఆ, 3 పారాగ్రాఫ్లు చదవండి. మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ చదవండి. అనే కదా 61 కదా ప్రభుజీ. 61 ఏంటండి? రెండవ ఆ, అధ్యాయంలో మొత్తం చాప్టర్ సమరీ. ఓకే ఓకే. సారీ, నేను నిన్న మార్చుకోను. వైకుంఠలోక దూతలు భగవాను కీర్తన మహత్యమును యమదూతలకు ఈ అధ్యాయమును వివరించిరి. దండనీయుడు కానట్టి వ్యక్తి యమరాజు సభలో బడేనున్నాడనగా ఇప్పుడు భక్తులు సభయందును అపవిత్ర కార్యములు జరుగుచున్నట్లే కదా. నిస్సహాయ సహాయములైన జనసామాన్యము తనను రక్షణ కొరకు రాజు పైనను ఆధారపడుదురు. కాని రాజే ఆ పరిస్థితిని అదునుగా గొని వారికి హాని కలగజేసినచో వారెచటికి పోగలరు.
దండనార్థము ఈ యాజామినుని మీరు యమరాజు చెంతకు గొనిపోవుచున్నప్పటికిను నిజమునికి ఇతడు దండనీయుడు కాడని మా అభిప్రాయము అని విష్ణుదూతలు పలికిరి. అక్కడ దాకేనా ప్రభుజీ? అంతే మాతాజీ. శాంతి మాతాజీ, మీరు రెండో పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ. అజామినుడు భగవంతుని పవిత్ర నామమును ఉచ్చరించినందున శిక్షకు దూరమయ్యను. విష్ణుదూతలు ఈ విషయమును ఇట్లు వివరించిరి. నారాయణుని నామమును ఒక్కమారు పలుకుటచే ఈ బ్రాహ్మణుడు సమస్త పాపముల నుండి బయటపడినాడు. నిజమునకు ఇతడు ప్రస్తుత జన్మ పాపము నుండియే కాక వేలాది ఇతర జన్మల పాపముల నుండి ముక్తుడైనాడు. ఈ ప్రకారము ఇతడు తన పాపమునకు నిజమైన ప్రాయశ్చిత్తము ఇది వరకే చేసుకొనినాడు. శాస్త్ర నిర్దేశానుసారము ప్రాయశ్చిత్తము చేసుకొనినప్పటికీ మనుషుడు నిజమునకు పాపము నుండి బయటపడడు. కాని అతడు భగవన్ నామమును ఉచ్చరించినచో అట్టి క్షణమాత్ర కీర్తనమైనను సమస్త పాపముల నుండి శీఘ్రమే విడుదల చేయగలదు. భగవన్నామ కీర్తనమును సమస్త శుభఫలములు కలుగజేయగలదు. కనుక సమస్త పాపముల నుండి పూర్తిగా ముక్తుడైనట్టి ఈ అజామినుడు యమరాజుచే దండింపబడ రాదనుటలో ఎటువంటి సందేహము లేదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మంజుల మాతాజీ, మీరు మూడో పారాగ్రాఫ్ చదవండి. తర్వాత ప్రభావతి మాతాజీ 4, 5 పారాగ్రాఫ్లు చదవండి. ఈ విధముగా పలుకుచు విష్ణుదూతలు అజాముని యమదూతల పాశం నుండి విడిపించి తమ లోకమునకు పోయిరి. అంతటా అజామినుడు ఆ విష్ణుదూతలకు సాదర పూర్వకముగా వందనములు వసిగెను. జీవితాంతము నారాయణ నామమును పలుకగలిగి నంతటి భాగ్యశాలి నైతివి అతడు అయితినని అతడు తెలుసుకొనగలిగెను. ఈ మహద్భాగ్యము యొక్క మహత్యమును అతడు అవగతము చేసుకొనగలిగెను. యమదూతలు విష్ణుదూతల సంవాదము చక్కగా అవగతం చేసుకొని అతడు విశుద్ధ భక్తుడయ్యను. తాను పరమ పాపి అయినందులను మిగుల వగచని అతడు పదే పదే తనను నిందించుకొనెను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. విష్ణుదూతల సాంగత్యంచే నిజచేతనము జాగృతం కాగా అజామినుడు చివరకు సమస్తమును త్యజించి హరిద్వారమునకు వెళ్ళెను. అతడ నారాయణునే సదా చింతించుతూ అతడు అనన్యమగు భక్తియుత సేవలో నియుక్తుడయ్యను. చివరకు విష్ణుదూతలు అతన్ని స్వర్ణ సింహాసనంపై ఆసీనుని చేసి వైకుంఠ లోకమునకు గొనిపోయింది. సారాంశం ఏమనగా పాపి అయిన అజామినుడు తన పుత్రుడిని ఉద్దేశించి పలికినప్పటికీ నామాభాస స్థితిలో ఉచ్చరించినప్పటికీ నారాయణ నామము అతనిని ముక్తుని చేసును. కనుక భక్తి శ్రద్ధలతో భగవన్నామమును ఉచ్చరించేవాడు నిక్కముగా మహనీయుడే. బద్ధ భౌతిక జీవనం నన్నైనను అతడు రక్షణ పొందగలడు. హరే కృష్ణ. శ్రీ బాధారాయణిరువాచ ఏవం తే భగవద్దూత యమదూతాభిభాషితం ఉపధార్యదతాన్ రాజన్ ప్రత్యాహుర్నాయకో విదాహ. సుఖదేవ గోస్వామి పలికెను, రాజా, న్యాయ కోవిదులకు విష్ణుదూతలు యమదూతల వాక్కులను వినినంతట ఇట్లు పలికిరి. శ్రీ విష్ణుదూత ఊచుః అహో కష్టం ధర్మదృశామధర్మః స్పృశతే సభాం యత్రా దండ్యేష్వపాపేషు దండో యైర్ధీయతే వృధా. వాసవి మాతాజీ, మీరు అనువాదము భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి. ఆ తర్వాత ఎం లక్ష్మీదేవి మాతాజీ రెండో పారాగ్రాఫ్ చదవండి భాష్యంలో. హరే కృష్ణ ప్రభుజీ. విష్ణుదూతలు పలికిరి, ఆహా ఎంత కష్టము! ధర్మము నెలకొనియుండవలసిన సభలో అధర్మము ప్రవేశించుచున్నది కదా. ధర్మాధికారులే పాపరహితుడు దండదూరుడునైన వ్యక్తిని అనవసరంగా శిక్షించుచున్నారు. భాష్యము. శ్రీల ప్రభుపాదికి జై. దండించు నిమిత్తమై ఆజామిలుని యమరాజు చెంతకు ఈడ్చుకొని పోవ యత్నించుచు యమదూతలు ధర్మోల్లంఘనము చేయుచున్నారని విష్ణుదూతలు ఆరోపించిరి. ధర్మ నిర్ణయము కావించి అధర్మపరులను శిక్షించుటకు భగవంతునిచే నియమితుడైన అధికారియే యమరాజు. కానీ పాపరహితులు శిక్షింపబడినచో యమసభయే దూషితము కాగలదు. ఈ నియమము కేవలం యమసభకే గాక మానవ సమాజం అంతటను అన్వయించగలదు. థ్యాంక్ యూ ప్రభుజీ.
హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. మానవ సమాజాన ధర్మము కొనసాగునట్లు చూచుట రాజసభ లేదా ప్రభుత్వం యొక్క బాధ్యత. కానీ దురదృష్టవశాత్తు కలియుగమునందు ధర్మము వక్రించియుండును. ఎవరిని శిక్షించవలెనో ఎవరిని శిక్షించరాదో ప్రభుత్వము సరి అయిన నిర్ణయం చేయజాలకుండును. న్యాయస్థానమున డబ్బు ఖర్చు చేయనిచో కలియుగమున న్యాయము లభించదని చెప్పబడినది. అనుకూలమైన తీర్పులను పొందుటకు న్యాయమూర్తులకు లంచమిచ్చుట కూడా న్యాయస్థానంలో తరచుగా గోచరించుచుండును. సమస్త మానవాళి ప్రయోజనము కొరకు హరినామ సంకీర్తనోద్యమమును ప్రచారము కావించు ప్రచారకులను కూడా పోలీసులు, కోర్టులు కొన్ని మార్లు అడ్డగించి కష్టములు కలగచేయుట జరుగుచుండును. పరమ శోచనీయమగు అట్టి విషయముల పట్ల విష్ణుదూతలు వైష్ణవులు మిగుల విచారించిరి. బద్ధజీవుల ఎడ గల కరుణ వలన వైష్ణవులు ధర్మానుసారము ప్రచారము చేయుటకు యత్నింతురు. ఈ రీతి భగవన్మహిమలను ప్రచారము కావించుటకే తమ జీవితములను అంకితము కావించిన వైష్ణవులను శాంతి భగ్నత కలిగించుతున్నారనేడు తప్పు ఆరోపణలతో కొన్ని మార్లు న్యాయస్థానములు వేధించి శిక్షించుట దురదృష్టవశాత్తు కలుగుచుండెను. కలియుగ ప్రభావమే దానికి కారణము. హరే కృష్ణ ప్రభుజీ. ప్రజానాం పితరో ఏ చ శాస్త్రః సాధవః సమా యది స్యాత్తేషు వైషమ్యం కం యాంతి శరణం ప్రజాః. సుశీల మాతాజీ మీరు అనువాదం చదవండి. శశికళ మాతాజీ మీరు భాష్యం చదవండి. ప్రభుజీ, రాజు లేదా ప్రభుత్వాధికారి ప్రేమానురాగములతో ప్రజలకు తండ్రి, పోషకుడు, రక్షకునిగా వర్తించినంతటి యోగ్యుడై ఉండవలెను. శాస్త్రానుసారము అతడు వారికి మంచి సలహాలను, ఉపదేశములను వసుగుచూ సమవర్తి అయి ఉండవలెను. పరమ న్యాయాధికారి కనుక యమరాజు ఆ రీతిగా వర్తించును. అతనిని అనుసరించు వారిలో కూడా అట్లే వర్తించుడు. కానీ అట్టివారే కలుషిత హృదయులై పక్షపాతంతో అమాయకుడు, నిర్దోషి అయిన వారిని శిక్షించడంతో జనులు ఇక తమ పోషణకు, రక్షణకు ఎవరిని ఆశ్రయించగలరు? థ్యాంక్ యూ ప్రభుజీ. మాతాజీ ఉన్నారండి? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎన్నో శ్లోకం ప్రభుజీ? మాతాజీ 3వ శ్లోకం భాష్యం. అలాగే భాష్యం. జీవితం యొక్క సరైన లక్ష్యంను గూర్చి బోధ కావించుచు రాజు లేదా నేటి కాలమున ప్రభుత్వం ప్రజలకు రక్షకునిగా వర్తించవలెను. మానవ జీవితం ముఖ్యముగా ఆత్మానుభూతి మరియు భగవంతునితో గల సంబంధము నిలుపుటకే ఉద్దేశింపబడినది. ఏలయనగా వసుజీవనమున అది అనుభూతము కాదు. కనుక ప్రజలు క్రమముగా ఆధ్యాత్మిక స్థితికి అరుదించి ఆత్మానుభూతిని, భగవంతునితో గల సంబంధానుభూతిని బడియు రీతిగా వారికి శిక్షణ నొసగుట ప్రభుత్వం యొక్క బాధ్యత. ధర్మరాజు, పరిషత్ మహారాజు, శ్రీరామచంద్రుడు, అంబరీషుడు, ప్రహ్లాదుడు వంటి రాజులు ఇదే నియమమును అనుసరించిరి. ప్రభుత్వ నేతలు తప్పనిసరిగా నీతిమంతులు, పరులునై ఉండవలెను. లేనిచో రాజ్యకలాపములన్నీ చిక్కునబడగలవు. దురదృష్టవశాత్తు నేడు ప్రజాస్వామ్యం పేరిట దుర్మార్గులైన వారే చోరులు. దుర్మార్గులను ప్రభుత్వం నందలి అతి ముఖ్యమైన పదవులకు ఎన్నుకొనుచున్నారు. ఇటీవలనే ఈ విషయం అమెరికా దేశంలో నిరూపితమైనది. ప్రజలందరూ ఆ దేశాధినేతను నిందించి పదవీచ్యుతిని గావించింది. ఇటువంటి సంఘటనలు ఒకటి కాదు, అనేకములున్నవి. హరినామ సంకీర్తన ఉద్యమము అతి ముఖ్యమైనది కనుక జనులు కృష్ణ భక్తి భావన కృష్ణ భక్తి భావన లేనటువంటి వారికి ఓటు వేయరాదు. అప్పుడే దేశంలోని నిజమైన శాంతి, పురోభివృద్ధి కలుగగలవు. వైష్ణవుడైన వాడు పరిపాలనందలి అవకతవకలను గాంచినప్పుడు కరుణాతరంగ హృదయుడై హరినామ సంకీర్తనోద్యమ ప్రచారం ద్వారా పరిస్థితిని చక్కపరచుటకు సాయశక్తులా యత్నించు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. యద్యదాచరతి శ్రేయా నితరస్తత్తదీహతే సయత్ ప్రమాణం కురుతే లోకాస్తదనువర్తతే.
జనసామాన్యము సంఘనేతనే అనుసరించుచు అతని నడవడికనే అనుకరింతురు. ఆ నాయకుడు అంగీకరించిన దానినే వారు ప్రమాణముగా స్వీకరింతురు. శాంతకుమారి మాతాజీ భాష్యం చదవండి. జి లక్ష్మీ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ. ఆజామ్యులుడు దండనీయుడు కానప్పటికిని శిక్షార్థము యమదూతలు అతనిని యమరాజు చెంతకు కొనిపోవ పట్టుబట్టసాగిరి. అది అధర్మమే, అనగా ధర్మమునకు విరుద్ధమైన చర్య. అట్టి అధర్మ చర్యలను అనుమతించినచో మానవ సమాజ వ్యవస్థయే చెడిపోగలదని విష్ణుదూతలు భయపడిరి. నేటి కాలమున కృష్ణ చైతన్యోద్యమము మానవ సమాజము చక్కగా నడుచుటకు అవసరమైన సిద్ధాంతములను ప్రవేశపెట్టుటకు యత్నించుచున్నది. కానీ దురదృష్టవశాత్తు కలియుగమునందలి ప్రభుత్వములు ఆ సంకీర్తనోద్యమము కావించడి విలువైన సేవను వారు గుర్తించకపోవుటయే దానికి కారణము కావచ్చును. మానవ సమాజము యొక్క బద్ధస్థితిని బాగుపరచుటకు కృష్ణ చైతన్యోద్యమమే హరినామ సంకీర్తనోద్యమము సరియైన ఉద్యమం కనుక మానవాళి యొక్క పాపమయ స్థితిని పూర్తిగా బాగుపరచుటకు ప్రపంచమునందలి అన్ని ప్రభుత్వములు, ప్రజానేతలు అందరూ సంకీర్తనోద్యమమును బలపరపాల్సి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో చూసాం నిన్న ఏదైతే కనుక వాళ్ళు యమదూతలు ఇతన్ని ఎందుకుని తీసుకుని వెళ్ళిపోయి శిక్షించాలి ఈ యొక్క అజామిలుడిని అని చెప్పి వాళ్ళ యొక్క వాదన అంతా కూడా వినిపించారు. వినిపించిన తర్వాత ఇప్పుడు ఈ అధ్యాయంలో విష్ణుదూతలు ఏ విధంగా వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క వాదనలన్నింటినీ కూడా చక్కగా ఖండించి ఆ యొక్క అజామిలుడిని ఏ విధంగా రక్షించారు అనేటువంటి విషయం మనకి ఈ యొక్క అధ్యాయంలో మనకి తెలుస్తుంది. అదేవిధంగా అజామిలుడు ఏ విధంగా భగవద్ధామానికి తిరిగి వెళ్ళాడు, ఎవరైతే విష్ణుదూతలు ఆయన్ని రక్షించారో యమదూతల దగ్గర నుంచి, అదే విష్ణుదూతలు మళ్ళీ వస్తారనమాట అజామిలుడిని తీసుకుని వెళ్ళడానికి. సో వాళ్ళే మళ్ళీ వస్తారు, మళ్ళీ తీసుకుని వెళ్తారనమాట. సో కాబట్టి ఇవన్నీ ఎలా జరుగుతాయని మనము చూద్దాం. ఇక విష్ణుదూతలు చెప్తున్నారనమాట, అయ్యో ఎంత కష్టం వచ్చింది. సో ధర్మాన్ని నిలబెట్టవలసినటువంటి సభలోనే అధర్మం జరుగుతూ ఉంది కదా. ఎవరైతే కనుక ఆ ధర్మాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, పాపం చేయనటువంటి వాళ్ళని అనవసరంగా వాళ్ళు శిక్షిస్తున్నారు. అయ్యో ఎలా జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే కలియుగంలో ఇదంతా కనుక అప్పటి కాలంలో అయితే కనుక ఇదంతా కూడా చాలా పెద్ద తప్పు కింద అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏంటంటే కనుక కలియుగంలో ఇవన్నీ కూడా చాలా మనకి న్యాచురల్ గా మన కళ్ళ ముందే చూస్తూ ఉన్నాం. తప్పు చేయనటువంటి వాళ్ళకి శిక్షలు రావడము, సో కోర్టులకు వెళ్తే కనుక అధర్మ పరులకి వాళ్ళకి అనుకూలంగా ఏంటంటే కనుక జడ్జిమెంట్స్ అవి కూడా రావడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. సో అలాంటివన్నీ కూడా చాలా సర్వసాధారణం అయిపోయింది, మనకి చూస్తూ ఉన్నాం, మన కంటి ముందే చూస్తూ ఉన్నాం. సో చాలా కాస్ట్లీ అయినటువంటి విషయాలు ఏమిటి అంటే కనుక 3 రకాలైనటువంటి విషయాలు ఏంటంటే కనుక గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వాలి అందరికీ కూడా. ఒకటి విద్య, ఇంకొకటి వైద్యము, మూడవది న్యాయం అన్నమాట. సో మనకి చూస్తే కనుక సమాజంలో ఇప్పుడు ఈ 3 కూడా ఒకదానికంటే ఒకటి కాస్ట్లీ అన్నమాట. సో కాస్ట్లీ మొట్టమొదటి దాకా చాలా కాస్ట్లీ అయినటువంటిది ఏమిటి, విద్య కొంచెం కాస్ట్లీ. దానికంటే ఇంకా కాస్ట్లీ ఏంటి, వైద్యం. సో హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ అవి చేయించుకోవాలంటే కాస్ట్లీ అది. దానికంటే కూడా ఇంకా కాస్ట్లీ ఏంటి, కోర్టుకు వెళ్ళి ఏదైనా సరే మనకి ఫేవరబుల్ గా జడ్జిమెంట్ తీసుకోవాలి, లేకపోతే కనుక మనకి విజయం రావాలి అంటే కనుక ప్రయత్నించడం అన్నమాట. ఈ 3 చాలా చాలా కాస్ట్లీ. మీరు ఎంత డబ్బులు పెట్టినా సరే చాలా టైం పట్టేస్తుంది కోర్టులకి. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట. సో అందుకే ఇక్కడ చెప్తున్నారనమాట విష్ణుదూతలు, ఎవరైతే కనుక రక్షించాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇటువంటి విధంగా కూడా చేస్తూ ఉన్నారు. సో ఎవరైతే కనుక అమాయకులు ఉన్నారో వాళ్ళని శిక్షిస్తూ ఉన్నారు, ఇదేమీ సరిలేదు అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఎలా ఉండాలి రాజు లేదా ప్రభుత్వాధికారి, ఎలా ఉండాలి, ప్రజల అందరికీ కూడా తన యొక్క సొంత బిడ్డల కింద, వాళ్ళందరినీ కూడా పోషకుడు కింద, రక్షకుడు కింద ఉండి వాళ్ళందరూ కూడా రక్షించాలి. వాళ్ళందరికీ కూడా మంచి సలహాలు ఇవ్వాలి, అలా చేయాలనైనా, ఇలా చేయాలనైనా, ఇలా చేయకూడదు అని చెప్పేసి. ఏదైనా సరే వాళ్ళకి దండన ఇవ్వాలి, పనిష్మెంట్ ఇవ్వాలి అన్నా సరే ఆ పనిష్మెంట్ ఎలా ఇవ్వాలి, ఏదో శత్రువు ఇచ్చినట్టు ఇవ్వకూడదు పనిష్మెంట్. అది
ఆ పనిష్మెంట్ ఇవ్వడం మూలంగా ఏమవ్వాలి, వాడిలో మార్పు రావాలన్నమాట. సో అటువంటి వాడికి మార్పు రావాలి. సో అటువంటి పనిష్మెంట్ ఇవ్వాలన్నమాట. సో మిగతా రాజులు, మిగతా ఎవరైతే కనుక జడ్జిమెంట్ ఇచ్చేటువంటి జడ్జిలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సుప్రీం ఎవరు అంటే కనుక యమరాజు అన్నమాట. సో కాబట్టి ఆయన సభలోనే ఇటువంటి అధర్మం నడిస్తే గనక అది ఎలాగా, ఇంకా ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నారు ఇక్కడ 4వ శ్లోకంలో మనకు వస్తుంది, యద్యదాచరతి శ్రేష్ఠ. మనకి భగవద్గీతలో కూడా వస్తుంది ఇదే శ్లోకం, 3వ అధ్యాయంలో వస్తుంది. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తేవతరోచన సయత్ ప్రమాణం కురితే లోకాస్తదను వర్తతి. ఇంచుమించు అదే శ్లోకం. సో కొంచెం మొదటి లైన్ లో చివర కొంచెం మారింది అంతే. సో అక్కడ ఏం చెప్తున్నారు, ఎవరైతే కనుక నాయకులు, లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైతే కనుక చేస్తూ ఉంటారో మిగతా సామాన్య ప్రజలందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళనే అనుకరిస్తూ ఉంటారు. లీడర్స్ అంటే కనుక రాజకీయ నాయకులు, లేకపోతే కనుక ప్రైమ్ మినిస్టరో లేదా చీఫ్ మినిస్టరో కాదు. సో మనము మన కుటుంబానికి మనమే లీడర్స్. సో అదే విధంగా మనం ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నాం అంటే కనుక మన సబార్డినేట్స్ కి మనమే లీడర్స్. సో అలాగనమాట మన యొక్క ప్రవర్తన, మనం కూడా చాలా మందికి లీడర్స్ అన్నమాట. సో మనం కూడా ఏదైతే కనుక మనం మంచి పద్ధతులు పాటిస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, మిగతా వాళ్ళందరూ కూడా మనల్ని చూసి వాళ్ళు కూడా అదే మంచి పద్ధతిని పాటిస్తూ ఉంటారు. సో అందుకే ప్రభుపాద్ గారు ఇక్కడ చెప్తున్నారు అనమాట, మా యొక్క కృష్ణ చైతన్య ఉద్యమము చేస్తూ ఉంటే కనుక కొన్ని దేశాల్లో ఏం చేస్తున్నారు, మేమేదో తప్పు చేస్తున్నట్టు వాళ్ళందరూ కూడా మా యొక్క భక్తులందరినీ కూడా శిక్షించడము, ఇంకా మేమేదో వాళ్ళకి అశాంతి కలగజేస్తూ ఉన్నామని చెప్పి శిక్షించడము, ఇలాగా చాలా పనులు చేస్తూ ఉన్నారనమాట. సో చాలా దేశాల్లో కూడా ఇటువంటి కోర్టు కేసులన్నీ కూడా పెట్టారనమాట భక్తుల మీద అంతా కూడా. పర్టికులర్ గా రష్యాలో అయితే కనుక చాలా మంది డివోటీస్ ని అరెస్ట్ చేసేసి వాళ్ళని కేజీబీ వాళ్ళనేటువంటి వాళ్ళు ఏంటంటే కనుక అప్పుడు చాలా ఇబ్బందులన్నీ కూడా పెట్టారనమాట వాళ్ళందరినీ కూడా. అయినా సరే వాళ్ళు ఏంటంటే కనుక చాలా స్ట్రాంగ్ గా వాళ్ళు నిలబడ్డారనమాట వాళ్ళందరూ కూడా. సో మొన్న యూట్యూబ్ ఒక ఛానల్లో కూడా వచ్చింది, ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది అనమాట. ఒక మాతాజీ అయితే కనుక పాపం ఆవిడని అలాగే అరెస్ట్ చేసేసారంట. అరెస్ట్ చేస్తే ఆ టైంలో ఆవిడకి ప్రెగ్నెంట్ అయితే కనుక జైల్లో ఉంటే కనుక ఆవిడకి అబార్షన్ కూడా అయిందనమాట. సో అలాగా చాలా మంది భక్తుల్ని చాలా ఇబ్బంది పెట్టారనమాట. సో అలాగే అక్కడే కాకుండా మిగతా కంట్రీస్ లో కూడా అన్నమాట. సో ఎవరైతే రాక్షస ప్రవృత్తి కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు, సో ఈ యొక్క భక్తుల్ని అది కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారన్నమాట. అయినా సరే భక్తులు ఏం చేస్తూ ఉంటారు, సో అందరికీ కూడా మంచి జరగాలి అనేటువంటి ఉద్దేశంతో భక్తులందరూ కూడా వాళ్ళ యొక్క శతవిధాల వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. యస్యాం కేసిర అధాయ లోకా స్వపితి నివృత స్వయం ధర్మమధర్మం వా నాహి వేదాయ ధూపశుః సకదం న్యర్పితాత్మానం కృతమైత్రామచేతనం విశ్రంభణీయో భూతానాం సగృణోద్దోగ్ధుమర్హతి. శాంతకుమారి మాతాజీ మీరు అనువాదం చదవండి, తర్వాత భాష్యం మహాలక్ష్మి మాతాజీ చదవండి. జనసామాన్యము ధర్మాధర్మ విచక్షణము గావింపగలిగినంతటి జ్ఞానవంతులు కారు. అమాయకుడు అజ్ఞానియగు పౌరుడు యజమాని రక్షణ నా పూర్ణ విశ్వాసం ఉంచి అతని ఒడిలో తల వంచి ప్రశాంతంగా నిద్రించు పశువు వంటి వాడు. యజమాని నిజంగా దయార్థ హృదయుడు, జీవునికి విశ్వాస పాత్రుడు నైనచో విశ్వాసముతోనూ మైత్రితోనూ తనను పూర్తిగా శరణు తెచ్చిన అమాయకుని ఎట్లు దండించగలుగును లేదా వధించగలుగును? హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. విశ్వస్తగాత అను సంస్కృత పదము విశ్వాసమును లేదా నమ్మకమును త్రుంచిన వారిని సూచించును. ప్రభుత్వం వసగడి రక్షణ వలన జన సామాన్యము తాము సురక్షితముగా ఉన్న భావము కలిగి ఉందరు. కానీ ప్రభుత్వమే ఆ విశ్వాసమును త్రుంచి ఏవో రాజకీయ కారణములచే ప్రజలను కష్టముల పాలు చేయుట ఎంతటి దుఃఖదాయక విషయము. హిందువులు మహమ్మదీయులు కలిసిమెలిసి శాంతియుతముగా జీవించుచున్నను రాజకీయ నాయకులు తంత్రము వలన దేశ విభజన సమయమున వారి నడుమ ద్వేషము చెలరేగి రాజకీయముల కొరకు ఒకరినొకరు చంపుకొనుటను నేను ప్రత్యక్షముగా గాంచి ఉంటిని. ఇది నిక్కముగా కలియుగ లక్షణమే.
పశువులకు ఆశ్రయమునొసగి యజమాని వానికి పూర్తి రక్షణము కల్పించునని విశ్వాసమును కలిగించినను అవి బాగా బలిసినంతనే కబేడాలకు పంపుట ఈ కాలమున పరిపాటి. అట్టి క్రూర స్వభావముచే విష్ణుదూతలు వైష్ణవులు గర్హించిరి. అట్టి కష్టమునకు కారణమయ్యేటి పాపులు పొందిడి నరకములు ఇదివరకే వర్ణింపబడినవి. విశ్వాసముతో తనను ఆశ్రయించిన జీవుని ఆ జీవి మానవుడే కావచ్చును లేదా పశువే కావచ్చును. నమ్మకమును త్రుంచెడివాడు పరమ పాపియే. అట్టి విశ్వాసఘాతకులు నేడు ప్రభుత్వముచే శిక్షింపబడినందున మానవ సమాజం అంతయు ఘోరముగా కలుషితమైనది. కనుకనే ఈ యుగజనులు మంతా సమంత మతయో మందభాగ్యో అదృత అని వర్ణింపబడిరి. పాప కారణమునే జనులు నిందనీయులు, మంద విమల బుద్ధిరహితులు, సుమంద మతయ భాగ్యహీనులు, మందభాగ్య అయి సదా పలు కష్టములచే కలత చెంది ఇందురు. ఉపద్రుత ప్రస్తుత జన్మలో ఇటు పరిస్థితులు అనుభవించి మరణానంతరము వారు నరకయాత్రలో అనుభవింతురు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అయం హి కృత నిర్వేశో జన్మకోట్యం హసామపి యద్వ్యాజహర వివశో నామస్త్వస్య స్థ్యనం హరే. సుబ్రహ్మణ్య ప్రభుజీ మీరు అనువాదం చదవండి. తర్వాత భాష్యము మల్లేశ్వరి మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ. ఈ అజామిలుడు తన పాపమునకు ఇదివరకే ప్రాయశ్చిత్తము చేసుకొనినాడు. నిస్సహాయ స్థితిలో నారాయణ నామమును ఉచ్చరించినందున అతడు ఈ ఒక్క జన్మ పాపమునకే గాక కోటి జన్మల పాపమునకును ప్రాయశ్చిత్తము చేసుకొనెను. అభాసముగా నైనప్పటికీ అపరాధరహితముగా నామోచ్చారణము కావించినందున ఇతడిప్పుడు పవిత్రుడై మోక్షార్హుడై ఉన్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం. యమదూతలు కేవలము ఆజామిలుని బాహ్య పరిస్థితిలోనే గమనించి ఉండిరి. జీవితాంతము పరమ పాపిగా ఉన్నందున అతన్ని తప్పక యమరాజు చెంతకు కొనుక్కోవాలని వారు తలచరి గాని అతడు సమస్త పాపముల నుండి బయటపడిన విషయమును వారు ఎరుగకుండిరి. అందువలననే మరణ సమయమున నారాయణ అన్న 4 అక్షరముల నామమును ఉచ్చరించినందున అతడు సమస్త పాపముక్తుడయ్యేనని విషయమును విష్ణుదూతలు తెలియచేసిరి. ఈ సందర్భమున స్మృతి శాస్త్రముల నుండి శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ క్రింది శ్లోకములను ఉదహరించరి. నామ్నోహి యావతి శక్తి పాప నిర్హరణే హరే హరే తావత్కృతం నశక్నోతి పాతకం పాతకీ నరహ. హరినామమును ఒక్కమారు ఉచ్చరించినంత మాత్రము చేత పాపి అయిన వాడు తాను చేయలేనని పాపములనైనను పరిహరించగలడు. బృహద్విష్ణు పురాణము. అవశేనాపి యన్నామ్నే కీర్తితే సర్వపాతకైః పుమాన్ విముచ్యతే సజ్జః సింహత్రస్పైర్మ గైరివ. మనుజుడు పవిత్ర హరినామమును వివసత్వముతో లేదా అనిశ్చిత ఉచ్చరించినప్పటికీ సింహగర్జనకు జంతువులు భయముతో పలాయనమగు రీతి అతని సమస్త పాపములు తొలగిపోవును. గరుడ పురాణము. సకృదుచ్చారితం ఏన హరిరిత్యక్షరద్వయం బద్ధ పరికరస్తేన మోక్షాయ గమనం ప్రతి. హరి అను 2 అక్షరముల నామమును ఒక్కమారు ఉచ్చరించినంత మాత్రమున మనుజుని మోక్ష పద గమనమును నిశ్చయమగును. స్కంద పురాణము. ఈ కారణములనే యమదూతలు ఆజామిడిని యమరాజు యొక్క సభకు కొరిపోయేది ఎత్తమునకు విష్ణుదూతలు అభ్యంతరము తెలిపిరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇంకా విష్ణుదూతలు చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారు? సో యొక్క జనసామాన్యము ఎలా ఉంటుంది? వాళ్ళకి ధర్మము అధర్మము అనేటువంటి విషయాలు వాళ్ళకి తెలియవు. అంత జ్ఞానం అనేటువంటిది వాళ్ళకు ఉండదు. సో వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు? కొంచెం తెలివి తక్కువ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? అమాయకులు, అంత జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు ఎవరో ఒక యజమాని యొక్క రక్షణ కోసము ఎంతో విశ్వాసం ఉంచి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు.
కానీ అప్పుడు అటువంటి ఆయన తలలో పెట్టుకుని ప్రశాంతంగా పడుకున్నటువంటి జంతువు గాని లేకపోతే కనుక మానవుడు గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ యొక్క యజమాని దయ లేకుండా ఆ యొక్క విశ్వాసం పోయేలాగా చేయడం, విశ్వస్తఘాత. ఎవరైనా మన మీద నమ్మకం పెట్టుకున్నారనుకోండి, ఆ నమ్మకాన్ని మనం వమ్ము చేసి వాళ్ళని మనం మోసగిస్తే గనక ఏమవుతుంది? సో వాళ్ళకి అటువంటి మైత్రితో పూర్తిగా శరణు వచ్చినటువంటి అమాయకుణ్ణి ఎలా దండింపగలుగుతారు, ఎలా వధింపగలుగుతారు అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఇది కూడా మనం కలియుగంలో చూస్తూ ఉన్నాం అన్నమాట. సో చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, జంతువుల్ని అంటే కనుక మేకలు కానీ గొర్రెలు కానీ వీటిలన్నిటిని కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, పెంచుతూ ఉంటారు. పెంచుతూ పెంచుతూ బాగా డెవలప్ చేస్తారు. అదేమనుకుంటుంది పాపం, ఆ మేక గాని గొర్రె గాని రోజు రక్షిస్తూ ఉన్నాడు నన్ను, నాకు రోజు ఆహారం పెడుతూ ఉన్నాడు వీడు అని చెప్పి అనుకుంటూనే ఉంటుంది రోజు. ఎంతో విశ్వాసం ఉంచుతుంది అనమాట అతడి మీద. కానీ ఏమవుతుంది, ఒక ఫైన్ డే వాడికి చూస్తాడనమాట, ఇది బాగా పెరిగిపోయింది, పెద్దదైపోయింది, చాలా బలంగా తయారైంది, బరువు ఉంది, కాబట్టి ఇప్పుడు దీన్ని అమ్మితే కనుక బాగా డబ్బులు వస్తాయని చెప్పి ఏం చేస్తాడు, దానికి తీసుకుని వెళ్ళి కసాయి వాడికి అమ్మేస్తాడు అనమాట. అంటే ఆ యొక్క జంతువుని పూర్తిగా మోసం చేస్తున్నాడు. కానీ ఆ జంతువు ఏం చేస్తుంది, వీడి మీద పూర్తిగా నమ్మకం ఉంచింది. చిన్నప్పటి నుంచి కూడా నన్ను పెంచాడు, ఆహారం పెట్టాడు, అన్ని చేశాడు అని చెప్పి చూస్తుంది. కానీ ఒక్కరోజు ఏం జరుగుతుంది, సడన్ గా వాడు మారిపోతాడు అనమాట. సో అలాగే చాలా మంది రాజకీయ నాయకుల గురించి కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు అన్నమాట ఇక్కడ. సో సో ప్రభుత్వం మీద అందరూ కూడా ఏం చేస్తారు, నమ్మకం పెట్టుకుంటారు. నాయకుల మీద కూడా నమ్మకం పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే కనుక ఇక్కడ భాష్యంలోను ఎప్పుడైతే కనుక భారతదేశాన్ని రెండు భాగాల కింద విభజించినప్పుడు, ఎప్పుడైతే బ్రిటిషర్స్ అన్నమాట వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశారు, దేశాన్ని రెండు భాగాల కింద విభజించారు అన్నమాట. విభజించినప్పుడు ఏం చేశారు, సో అప్పుడు పార్టీషన్ అన్నమాట. దేశ విభజన జరిగినప్పుడు మనకు తెలియదు అవన్నీ కూడా, పెద్దవాళ్ళకి మేబీ తెలిసి ఉండొచ్చు. అది కూడా ఏంటంటే కనుక సౌత్ లో ఉండే వాళ్ళకి పెద్ద ఎక్కువ తెలియదు అది. కానీ ఎవరైతే కనుక ఉత్తర దిక్కులో ఉత్తర భాగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాగా తెలుసు అన్నమాట. సో ఎలా జరిగేది అంటే కనుక ట్రైన్లో జనాలు అందరూ కూడా ఎక్కి వచ్చేవారు అనమాట. పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చేవారు. ఇక్కడికి ఇండియా రావడానికి అందరూ ఏమైతే కనుక ఉన్నాయో అన్ని కూడా పిల్ల పాపల్ని అన్ని కూడా తీసుకుని మొత్తం కట్టుబట్టలతోటి ఏవైతే ఆస్తులు ఉన్నాయో అన్నిటిని కూడా అక్కడ వదిలిపెట్టేసి వాళ్ళందరూ కూడా ఇండియాకి రావాలని చెప్పి ప్రయత్నించేవారు. ఫుల్ రష్ అన్నమాట. ఎలా అయితే మనం కుంభమేళాకి వెళ్తున్నప్పుడు ఎంత రష్ ఉండేదో అప్పుడు అంతే రష్ అన్నమాట. ట్రైన్లో సీట్లు కూడా దొరికేవి కదా, అప్పుడు ఏం పర్సనల్ కార్స్ ఏం లేవు కదా, బస్సులు రోడ్లు ఏమీ లేవు, ఓన్లీ ట్రైన్ ఎక్కే రావాలి. ఆ ట్రైన్ ఎక్కి వస్తే కనుక ఏం చేసేవారు, ఆ ట్రైన్ మధ్యలో ఆపేసి ఏం చేసేవారంటే కనుక కొంతమంది ఒక మతం వాళ్ళు ఇంకో మతం వాళ్ళని ఏం చేసేవారంటే ఆ ట్రైన్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చంపేసేవారు అనమాట. ఓన్లీ ఆ డ్రైవరు ఎవరైతే కనుక గార్డు ఉంటారు కదా వాళ్ళిద్దరినే మిగిల్చేవారు, వెళ్ళి ట్రైన్ తీసుకుని వెళ్ళు అక్కడికి అని చెప్పేసి. వచ్చిన తర్వాత ఇలా వాళ్ళిద్దరు బర్మా డ్రైవర్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా ప్రభుజీ. సో బర్మా అక్కడి నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇక్కడి నుంచి అలాగా పాకిస్తాన్ ఇండియా బోర్డర్ లో కూడా పంజాబ్ ఏరియాస్ లో అలా జరిగినాయి అన్నమాట. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరిగినవి. సో ఎలా జరిగినాయి అంటే కనుక రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క మత వైషమ్యాల్ని వాళ్ళు చెలరేగొట్టి ఈ విధంగా చేశారు. ఇదంతా కూడా కలియుగంలో జరుగుతుంది. ఇటువంటి క్రూర స్వభావాన్ని ఏంటంటే కనుక విష్ణుదూతలు చేయకూడదు అని చెప్పేసి, చాలా తప్పు అని చెప్పి చేసి చూపించారనమాట. సో కాబట్టి అందుకే కలియుగంలో ఏంటి మనందరి కూడా పరిస్థితి కూడా ఏంటి, మందసు మందమతయో మంద భాగ్యో ఉపాహృత. ఇప్పుడు అసలైన కారణం దగ్గరికి వస్తున్నారనమాట విష్ణుదూతలు. ఎవరికి చెప్తున్నారు, యమదూతలకి చెప్తున్నారనమాట. సో ఎందుకు అజామిలుడు శిక్షార్హుడు కాడు అనేటువంటి విషయాన్ని మనకి యొక్క 7వ శ్లోకం నుంచి మనకి 19వ శ్లోకంలో వరకు కూడాను వాళ్ళు చెప్తారు. అదే విధంగా వాళ్ళు భగవంతుడి యొక్క నామ జపం యొక్క మహిమను గురించి మనకి 7వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు కూడా మనకి చెప్తారనమాట. సో ఏం చెప్తున్నారు, అజామిలుడు చాలా చాలా పాపాలను చేసి ఉండవచ్చు, కానీ ఏంటంటే ఆ చేసిన పాపాలన్నింటికి కూడా అతను ప్రాయశ్చిత్తం చేసేసుకున్నాడు. సో ఎప్పుడైతే కనుక మీరు అతని ప్రాణాన్ని తీసుకెళ్ళడానికి వచ్చారో అప్పుడు అతను ఏం చేశాడు, నిస్సహాయ స్థితిలో నారాయణ నామాన్ని జపించాడు అనమాట. సో అటువంటి స్థితిలో నారాయణ నామాన్ని ఎటువంటి అపరాధాలు లేకుండా, నామాభాస స్థాయిలో అయినా సరే ఎటువంటి అపరాధాలు లేకుండా జపించాడు. కాబట్టి ఏమైపోయింది, ఒక్క నామమే ఎన్నో కోటి
జన్మల పాపాన్ని అంతటిని కూడా ప్రాయశ్చిత్తం చేసేసింది. సో కాబట్టి ఇప్పుడు అతను పవిత్రుడు అయిపోయాడు, మోక్షం పొందడానికి అర్హుడయ్యాడు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ మనకి భాష్యంలో ప్రభుపాద్ గారు మనకి చెప్తున్నారు. సో విష్ణు పురాణం, బృహద్ విష్ణు పురాణం నుంచి, గరుడ పురాణం నుంచి, స్కంద పురాణం నుంచి నామం యొక్క గొప్పతనం ఏమిటి, ఎందుకు మనం హరే కృష్ణ మహామంత్రాన్ని చాలా శ్రద్ధగా మనం జపించాలి, అది కూడా మనం ఏం చేయాలి, మనం చేసేటువంటి జపం అంతా కూడా ఎలా ఉంది, ఇప్పుడు మనం అంతా కూడా చేసేది అపరాధము. సో పూర్తిగా మనం అపరాధాలతో చేస్తూ ఉన్నాం అన్నమాట. హరే కృష్ణ మహామంత్రాన్ని అంతా కూడా జపిస్తూ ఉన్నాం, కానీ అపరాధాలతో జపిస్తూ ఉన్నాం. సో కానీ అజామినుడు ఎలా జపించాడు ఇక్కడ చెప్తున్నారు, విష్ణుదూతలు ఎలా చెప్తున్నారు, అపరాధ రహితముగా ఆభాసముగా ఏం చేశాడు ఆయన, భగవంతుడి యొక్క నామాన్ని తీసుకున్నాడు. అంటే అపరాధాలు అయితే కనుక లేవు. ఎప్పుడైతే కనుక మనం నామాపరాధ స్థాయి నుంచి ముందుకు వెళ్తామో అప్పుడే మనకి ఈ యొక్క హరినామం అనేటువంటిది దాని యొక్క ఫుల్ పవర్ అంతా కూడా చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇంకేం చెప్తున్నారు చూద్దాం. ఏతేనైవ హ్యగనోస్య కృతం స్యాదా ఘనిష్కృతం యదా నారాయణాయేతి జగాదా చతురక్షరం. విష్ణుదూతలు ఇంకను ఇట్లు పలికిరి, పూర్వమునందును ఈ అజామినుడు భోజనాది సమయములలో వత్స నారాయణ ఇటు రమ్ము అని పుత్రుని పిలుచుచుండెడివాడు. అది పుత్రుని పిలుచుటే అయినప్పటికీ అతడు నారాయణాయను 4 అక్షరములను ఉచ్చరించుచుండెను. ఆ రీతి నారాయణ నామమును ఉచ్చరించుచు కోట్లాది జన్మల పాపమునకు ఇతడు ప్రాయశ్చిత్తము చేసుకొనెను. మల్లేశ్వరి మాతాజీ మీరు చదివారండి? చదివారా? లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ చదవండి మీరు భాష్యము. హరే కృష్ణ ప్రభుజీ ధన్వత్రం. గతమున కుటుంబ పోషణార్థము పాపకర్మ రహితుడైనప్పుడు కూడా అజామిలుడు అపరాధ రహితముగా నారాయణ నామమును ఉచ్చరించుచుండెను. పాప పరిహారమునకే భగవన్నామమును ఉచ్చరించుట లేదా నామబలముచే పాప కార్యములకు ఒడిగట్టినట్టుగా ఎన్నున్నది గొప్ప అపరాధము. నామునే బలదాస్య హి పాప బుద్ధి పాప కార్య రతుడైనప్పటికీ ఆ పాప పరిహారమునకై అజామిలుడు నారాయణ నామమును ఉచ్చరించలేదు. కేవలము తన పుత్రుని పిలుచుటకే అతడు నారాయణ నామమును పలుకుచుండెను. కనుకనే అతని నామోచ్చరణమును ప్రభావశీలముగా నయ్యను. నారాయణ నామము ఆ రీతిగా ఉచ్చరించుచు అతడు ఎక్కువ జన్మల పాపములను ఇదివరకే నశింపజేసుకొనెను. మొదట పవిత్రునిగా నన్ను అతడు తదనంతరము ఎక్కువ పాపముల నరించినను ఆ పాప పరిహారమునకే నారాయణ నామమును ఉచ్చరించినందున నిరపరాధి అయ్యను. అపరాధ రహితముగా హరినామమును ఉచ్చరించువాడు ఎల్లప్పుడూ పవిత్రుడే. ఈ శ్లోకమున నిర్ధారణము జరిగినట్లు అజామిలుడు ఇదివరకే పాపరహితుడు. నారాయణ నామోచ్చరణముచే అతడు ఆ రీతి పాపరహితుడిగా నయ్యను. అతడు తన పుత్రుణ్ణి పిలుచుచుండెను. విషయము ముఖ్యమైనది కాదు, స్వయముగా నామమే అంత ప్రభావశీలమైనది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. తేన సురాపో మృగధృగ్ బ్రహ్మ గురుతల్పగా స్త్రీరాజ పితృగోహంతా ఏ చ పాతకినో పరే సర్వేషామప్యఘవధామి తవేవ సునిష్కృతం నామ వ్యాహరణం విష్ణోర్ యతస్తద్విషయామతి. శాంతి మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ. సువర్ణాది విలువైన ద్రవ్యములను హరించువానికి, తాగుబోతుకు, బంధుమిత్రులకు ద్రోహము చేసిన వానికి, బ్రాహ్మణ హంతకునికి, గురుపత్నితో లేదా ఉన్నతుని భార్యతో సంగమించువానికి విష్ణు నామోచ్చరణమే పరమ శ్రేష్టముకు ప్రాయశ్చిత్త విధానము. స్త్రీ హంతకునికి, రాజును లేదా తండ్రిని చంపిన వానికి, గోహత్య కావించిన వానికి, మరి ఇతర పాపులకు కూడా అదే సర్వోత్తమ విధానము. అట్టి పాపులు విష్ణు నామోచ్చరణము చేత భగవంతుని దృష్టిని ఆకర్షించగా ఆ దేవదేవుడు అంతటా నా నామమును పలుకుచున్నాడు కనుక ఇతనికి రక్షణ నొసుగుట నా ధర్మము అని భావించును. హరే కృష్ణ. ననిష్కృతైరుద్వితైర్బ్రహ్మవాదిభిః
స్తతా విశుద్ధ్యత్యఘవాన్ వ్రతాదిభిః యథా హరిర్నామ పదైరుదాహృతైస్తదుత్తమ శ్లోకగుణోపకల్లంబకం. శ్రీదేవి మాతాజీ మీరు అనువాదం చదవండి, భాష్యము సునీత మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఒక్క మారు పవిత్రను హరినామమును కీర్తించినంతటా పవిత్రులైనంతగా వైదిక కర్మానుష్ఠానము చేత గాని ప్రాయశ్చిత్త విధానము చేయగాని పాపులు పవిత్రులు కాజాలరు. కర్మకాండీయమగు ప్రాయశ్చిత్త విధి మనుజుని పాప విముక్తిని గావించినను భగవంతుని యశో గుణ లక్షణ లీలా సంపత్తులను గుర్తుకు తెచ్చిడే హరినామోచ్చరణము కావించినట్లు భక్తియుక్త సేవను మాత్రము జాగృతము చేయజాలదు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణాం. భాష్యం బై శ్రీలా ప్రభుపాదికి జై. తీవ్రతరము తీవ్రతమమునైన పాపములకు గల కర్మకాండీయమగు ప్రాయశ్చిత్త విధానములతో పోల్చినచో పవిత్ర హరినామ సంకీర్తనమునకు విశేష ప్రాధాన్యమున్నదని శ్రీలా విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించిరి. మను సంహిత, పరాశర సంహిత వంటి ధర్మశాస్త్రములు 20 రకములు కలవు. కాని ఆ శాస్త్రములందు పేర్కొనబడిన ధార్మిక నియమములను అనుసరించుటచే మనుజుడు ఘోరాతి ఘోర పాపముల నుండి బయటపడగలిగినను ఆ విధానము అతనిని భగవంతుని ప్రేమ భక్తి స్థితికి ఉద్ధరించలేదని ఇచ్చట నొక్కి చెప్పబడినది. ఇది ఇట్లుండగా నామమును ఒక్క మారు ఉచ్చరించినంత మాత్రముననే మనుజుడు పాపము నుండి విడివడుటయే కాక ఉత్తమ శ్లోకుడగు భగవంతుని ప్రేమ భక్తి స్థితికి చేరగలడు. మహోన్నతమగు కర్మల వలన యశోవంతుడైన కారణముననే భగవంతుడు ఉత్తమ శ్లోకుడని పిలువబడును. ఈ విధముగా ఆ దేవదేవుని రూపగుణ లీలాదులను స్మరించుచు మనుజుడు శ్రీకృష్ణ భగవానుని సేవింపవచ్చును. దేవదేవుడు సర్వశక్తి సంపన్నుడు కనుకనే అతని పవిత్ర నామమును ఉచ్చరించినంత మాత్రమున ఇది అంతయు సాధ్యపడునని శ్రీలా విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించిరి. వైదిక కర్మకాండ నిర్వహణచే ఏది సాధ్యపడదో అయ్యది భగవన్నామ కీర్తనచే సుసాధ్యమగును. హరినామ సంకీర్తనము కావించుచు నృత్యము చేయుట ఎంత సరళము ఉదాత్తమైనదనగా కేవలము ఆ పద్ధతిని అనుసరించుటచే ఆధ్యాత్మిక జీవనపు సమస్త లాభములను మనుజుడు సాధించగలడు. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభువుల వారు పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనమునకు జయము అని పలికిరి. సమస్త పాపముల నుండి విడివడి శీఘ్రమే ఆధ్యాత్మిక జీవన స్థితికి అరుదించుటకు మేము ఆరంభించిన సంకీర్తనోద్యమమే సర్వోత్తమ విధానము. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో ఇంకా విష్ణుదూతలు చెప్తున్నారన్నమాట. సో ఎందుచేత ఈ యొక్క అజామిలుడు యొక్క పాపం అంతా కూడా పోగొట్టుకున్నాడు అనేటువంటి విషయం ఇంకా చెప్తున్నారు. ఏం చెప్తున్నారంట, అజామిల ఏం చేసేవాడంట, ఇదివరకు భోజనం చేసేటువంటి సమయంలో తన యొక్క కుమారుణ్ణి అన్నమాట కొడుకుని వత్స నారాయణ ఇటు రమ్ము అని చెప్పి పిలిచేవాడంట. సో యాక్చువల్గా ఏంటంటే కనుక అజామిలుడు ఏం చేస్తున్నాడు, అక్కడ ఎవరిని ఉద్దేశించి పలుకుతున్నాడు, తన యొక్క కుమారుణ్ణి ఉద్దేశించి పలుకుతూ ఉన్నాడు. నారాయణ అనేటువంటి 4 లక్షణాలు అన్నమాట, 4 అక్షరాలని అన్నమాట. కానీ ఏమైంది, అది కుమారుణ్ణి ఉద్దేశించి పలుకుతూ ఉన్నా సరే అక్కడ నారాయణ నామాన్ని ఉచ్చరించారు కాబట్టి ఏమవుతుందంట, అతని యొక్క పాపాలు ఏవైతే ఉన్నాయో వాటికి అంతటికీ కూడా ప్రాయశ్చిత్తం అనేటువంటిది జరిగిపోతూ ఉంది. సో యాక్చువల్గా ఏంటంటే కనుక మనం చూసాం అజామిలుడి యొక్క చరిత్రలో చూసాం మనం. సో ఏంటంటే కనుక ఎప్పుడైతే కనుక వేశ్య సాంగత్యంలోకి రాకముందు ఆయన ఏం చేసేవాడు, చాలా మంచిగా ఉండేవాడు, బ్రాహ్మణ పద్ధతులన్నింటినీ కూడా పాటించేవాడు. ఆయన పాటించినప్పుడు ఏం చేసేవాడు, ఆయన అప్పుడు భగవంతుడి యొక్క నామాన్ని చక్కగా ఎటువంటి అపరాధాలు లేకుండా కూడా ఆయన ఉచ్చరించేవాడు అనమాట. సో ఎలా వచ్చింది ఈ యొక్క అజామిలుడికి ఎటువంటి అపరాధాలు లేకుండా భగవంతుడి నామాన్ని ఉచ్చరించేటువంటి శక్తి, ఆ పద్ధతి ఎలా వచ్చిందంటే కనుక చిన్నప్పటి నుంచి కూడా ఆ యొక్క బ్రాహ్మణుడి కింద ఉన్నారు కాబట్టి ఆ యొక్క సంస్కారం వల్ల భగవంతుడి యొక్క నామాన్ని ఎటువంటి అపరాధాలు లేకుండా చేయడం అనేటువంటిది వచ్చిందనమాట.
కానీ ఎప్పుడైతే కనుక ఆ తర్వాత మళ్ళీ యొక్క పాపాలు చేస్తూ ఉన్నాడో ఆ సమయంలో ఏంటంటే కనుక పూర్తిగా మర్చిపోయాడు, ఆ యొక్క విషయం గురించి పూర్తిగా మర్చిపోయాడు. మర్చిపోయి ఏం చేస్తూ ఉన్నాడు, నారాయణ నారాయణ అని చెప్పేసి తన యొక్క కుమారుని పిలుస్తూ ఉన్నాడు. ఆ విధంగా పిలుస్తూ ఉన్నా సరే ఎలా పిలుస్తూ ఉన్నాడు, ఆ యొక్క అపరాధము లేకుండా ఆ యొక్క నారాయణ అనేటువంటి హరినామాన్ని చెప్తూ ఉన్నాడు అనమాట. సో అపరాధం లేకుండా చెప్తూ ఉన్నాడు కాబట్టి ఒక్కొక్కసారి చెప్పినప్పటికీ కూడా ఏమవుతుంది, అతని యొక్క పాపాలు ఏవైతే ఉన్నాయో అదే విధంగా ఆయన రోజు ఏదైతే కనుక పాపాలు చేస్తూ ఉన్నాడో అవన్నీ కూడా ఆ యొక్క పాప ఫలితాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి అన్నమాట. సో అజామిల ఏంటంటే కనుక తను చేసినటువంటి పాపాలను పోగొట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో హరినామము స్వీకరించలేదు, హరినామం చేయలేదు, నారాయణ అని చెప్పి పలకలేదు. ఏదో యాదృచ్ఛికంగా చేశాడు, ఇలా జరుగుతుంది అని చెప్పి చేశాడు. సో మనకి నామ అపరాధాల్లో ఒక అపరాధం ఏమిటి అని అంటే కనుక ఏమిటి, కొంతమంది అనుకుంటూ ఉంటారు అనమాట. ఏంటి, ఏదైనా సరే పాపం చేశారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళి ఏదో ఒక ప్రాయశ్చిత్తం చేయడము, లేకపోతే వ్రతం చేయడము, నోము చేయడము, దానం చేయడం మూలంగా ఏమవుతుంది, అదేమవుతుందంటే కనుక ప్రాయశ్చిత్తం అయిపోతుంది, పాపానికి పరిహారం అయిపోతూ ఉందన్నమాట. సో ఎప్పుడైతే కనుక కొంతమందికి ఈ విషయం తెలుస్తుంది, ఈ విధంగా హరినామాన్ని కనుక మనం తీసుకుంటే కనుక ఏమవుతుంది, ప్రాయశ్చిత్తం అయిపోతుంది అని చెప్పి తెలిసి వాడు ఏం చేస్తూ ఉంటాడు, ఎవరైనా వ్యక్తి ఏం చేయాలి, హరినామం తీసుకున్నంత మొదలు పెట్టిన తర్వాత ఆ యొక్క పాప ప్రవృత్తి పాప కర్మలు చేయడం ఆపేయాలి. కానీ ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి నేను పాపం చేసేస్తాను, పాపం చేసేసిన తర్వాత మళ్ళీ ఒక రోజు కూర్చుని వారం రోజులకు ఒకసారి నేను కూర్చుని హరినామం చేసేస్తాను, అప్పుడు నాకు పాప ఫలితాలన్నీ కూడా పోతాయి అనేటువంటి ఉద్దేశంతో ఎవరైనా సరే ఒక హరినామాన్ని చేస్తే కనుక అదేమవుతుంది, నామ అపరాధము అవుతుందన్నమాట. సో ఎప్పుడైతే కనుక నామ అపరాధం అయిపోయిందో నామాపరాధాల్లోకి వచ్చేసింది కాబట్టి ఇంకా ఆ విధంగా చేసేటువంటి హరినామము పని చెయ్యదు. కానీ అజామిలాకి ఏంటంటే కనుక నేను పాపాలు చేస్తున్నాను, ఆ పాపాలు పోగొట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో అజామిలుడు యొక్క హరినామం తీసుకోలేదు, నారాయణ అని చెప్పి పిలవలేదు. ఏదో వాళ్ళ యొక్క కుమారుణ్ణి మామూలుగా నారాయణ అని చెప్పి పిలుచుకున్నాడు, పాపాలు చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఏమైంది, అజామిలుడికి అది నామ అపరాధం అవ్వలేదు. కానీ ఏంటంటే మనకు తెలుసు కదా, ఇప్పుడు ఒక్కసారి నామం జపిస్తేనే ఎన్నో పాపాలన్నీ కూడా పోతాయి, ఎన్నో జన్మల్లో పాపాలన్నీ కూడా పోతాయి, ఎన్నో జన్మల్లో మనం ఇంకా చేసినా సరే, ఎంత చేసినా సరే అటువంటి పాపాలన్నింటినీ కూడా యొక్క హరినామం నాశనం చేసేస్తుందని మనకు ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. కాబట్టి మనం కూడా నేను పాపాలు చేసేస్తాను, చేసేసిన తర్వాత హరినామం తీసుకుంటాను అని చెప్పి మనం ఆలోచిస్తే కనుక వెంటనే ఏమైపోతుంది, అది నామాపరాధం అయిపోతుంది. మనకి 10 రకాలైనటువంటి నామాపరాధాలు ఒక అపరాధం అన్నమాట. సో ఆ అపరాధం ఏంటి, సో ఏంటంటే కనుక నేను పాపాలు చేసేస్తాను, పాపాలకి నేను ప్రాయశ్చిత్తంగా ఇక నామం తీసుకుంటాను అంటే కనుక అది అపరాధం అయిపోతుంది. కాబట్టి అప్పుడు ఇంకా అది నామాపరాధాలకు వెళ్ళిపోతుంది, కాబట్టి పని చేయదు. కానీ అజామిల్ ఆ విధంగా చేయలేదు కాబట్టి ఏమైంది, అతను పవిత్రుడయ్యాడు. ఆ యొక్క విషయాన్ని చెప్తున్నారనమాట. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు, మనకి 9-10 శ్లోకాల్లో ఎంతటి ఘోరమైనటువంటి పాపాలు చేసినటువంటి వాళ్ళు అయినా సరే అన్నమాట, సువర్ణాది విలువైనటువంటి ద్రవ్యాల్ని హరించేటువంటి వాళ్ళు కానీ, తాగుబోతులు కానీ, బంధుమిత్రులకు ద్రోహం చేసినటువంటి వాళ్ళు కానీ, బ్రహ్మహత్యా పాతకం కానీ, గురుపత్నితో సంగమించేటువంటి వాళ్ళకి కానీ, అటువంటి వాళ్ళందరికీ కూడా ఏంటి, యొక్క విష్ణునామ ఉచ్చారణం అనేటువంటిది ఎంతో ఎంతో శ్రేష్టమైనటువంటి ప్రాయశ్చిత్త విధానము. కానీ ఏంటంటే కనుక ఒక్కసారి యొక్క ప్రాయశ్చిత్తాన్ని స్వీకరించిన తర్వాత మళ్ళీ మళ్ళీ అటువంటి పనులు చెయ్యకూడదు. సో ఇంకా ఏం చెప్తున్నారు, స్త్రీ హంతకుడు గాని, రాజుని తండ్రిని చంపినవాడు గాని, గోహత్య చేసిన వాడు గాని, ఎటువంటి పాపులైనా సరే అన్నింటికీ కూడా సర్వోత్తమైనటువంటి విధానం ఏమిటి, యొక్క హరినామ సంకీర్తనము. సో ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఈ విధంగా హరినామాన్ని జపిస్తూ ఉన్నారనుకో, చూస్తూ ఉంటారనమాట, విష్ణుమూర్తి శ్రీకృష్ణ భగవానుడు చూస్తూ ఉంటారనమాట. సో హరినామం చేయడం మూలంగా ఏమవుతుంది, మనము ఆయన యొక్క దృష్టిని ఆకర్షించగలుగుతాం అన్నమాట. ఎప్పుడైతే కనుక మనము నామాపరాధాలు లేకుండా కనుక మనం ఆ యొక్క హరినామాన్ని స్వీకరిస్తే కనుక మనకి శాస్త్రాల్లో చెప్తారనమాట, గొప్ప గొప్ప భక్తులు అందరూ కూడా చెప్తారనమాట. నారదముని కూడా చెప్తూ ఉంటారు ఒక్కొక్కసారి, మనకి ఇప్పటిదాకా భాగవతంలో కూడా వచ్చింది. సో నేను హరినామాన్ని కనుక నేను చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, ఒక్కొక్కసారి స్వామి డైరెక్ట్ గా వచ్చి నా యొక్క నాలుక మీద అప్రయత్నంగా వచ్చి నా యొక్క నాలుక మీద కూర్చుని పోయి అక్కడ డాన్స్ చేస్తూ ఉంటారు. ఆయన ఏదో నేనేదో రమ్మని చెప్పి పిలిచినట్టు ఆయన వచ్చేస్తారు,
వచ్చిన యొక్క నాలుక మీద కూర్చుని ఆయన డాన్స్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి నారదముని చెప్పారనమాట. సో అప్పుడు ఆయన అనుకుంటారనమాట, నా యొక్క నామాన్ని ఈయన పలుకుతూ ఉన్నాడు కాబట్టి ఇతన్ని రక్షించడం అనేటువంటిది నా యొక్క బాధ్యత అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు లేకపోతే నారాయణుడు అనుకుంటారనమాట. సో ఇక్కడ మళ్ళీ మనకి 11వ శ్లోకంలో ఏంటంటే గనక మిగతా పద్ధతులు ఏవైతే గనక ప్రాయశ్చిత్త విధానాలు ఉన్నాయో వాటికి ఈ యొక్క హరినామం యొక్క ప్రాయశ్చిత్త విధానానికి రెండింటికి తేడా ఏమిటి అని చెప్పి మనకి చెప్తున్నారనమాట. సో మామూలు ప్రాయశ్చిత్త విధానాలు అయితే కనుక ఏం చేస్తూ ఉంటారు, ఏదో ఆ యొక్క వ్రతం చేయడము, ఏదో ప్రాయశ్చిత్తంగా దానాలు చేయడము, ఆ తర్వాత జపం చేయడము, ఏదో ఒకటి ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అవి చేస్తే కనుక ఏమవుతుంది, శాస్త్రాల్లో చెప్పబడినట్లు మనకి మను సంహిత కానీ లేకపోతే కనుక పరాశర సంహిత కానీ ఇటువంటి వాటిల్లో అంతా కూడా పరిహారాలన్నీ కూడా చెప్పారనమాట. అవి చేస్తే కనుక ఏమవుతుంది, మనకి పాపం ఏదైతే కనుక చేసామో వాటి నుంచి మనకి రక్షణ అనేటువంటిది, ప్రాయశ్చిత్తం అనేటువంటిది దొరుకుతుంది. కానీ ప్రాబ్లం ఏంటి అని అంటే కనుక అక్కడ ఆ ప్రాయశ్చిత్తం అయితే కనుక జరిగిపోతుంది, కానీ ఏంటి ఆ యొక్క పాపము చెయ్యాలి అనేటువంటి కోరిక ఉంటుంది కదా, ఆ కోరిక అలాగే ఉండిపోతుంది. ఆ కోరిక అలాగే ఉండిపోవడం వల్ల ఏమవుతుంది, వాడు వెళ్ళి మళ్ళీ ఏం చేస్తాడు, ఆ కోరిక కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇంకో కొన్ని రోజులు అయిన తర్వాత, ఒక నెల రోజుల తర్వాత, ఒక ఏడాది తర్వాత మళ్ళీ అదే పాపాన్ని మళ్ళీ చేస్తాడు. మళ్ళీ అదే పాపాన్ని చేయడానికి అవకాశం ఉంది, ఎందుకంటే పూర్వజన్మ వాసన అలవాటైంది కదా, కాబట్టి మళ్ళీ అదే చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే కనుక ఈ యొక్క హరినామము కనుక తీసుకుంటే కనుక, హరినామం యొక్క ప్రాశస్త్యం ఏమిటి అని అంటే కనుక ఏమవుతుంది, మొత్తము ప్రాయశ్చిత్తం అనేటువంటిది ఎలాగో జరిగిపోతుంది, అన్ని పాపాల నుంచి కూడా రక్షింపబడతాడు. అంతేకాకుండా ఇంకేం జరుగుతుంది, ఈ యొక్క హరినామం తీసుకుంటే కనుక భగవంతుడి యశోగుణ లక్షణ లీలా సంపత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జ్ఞాపకం వచ్చేలాగా మనందరి హృదయంలో ఉన్నటువంటి నిద్రాణమై ఉన్నటువంటి యొక్క భక్తియుత సేవని జాగృతం చేస్తుంది అనమాట. ఎప్పుడైతే కనుక యొక్క భక్తియుత సేవ మనందరి హృదయాల్లో కూడా జాగృతమైతే కనుక ఏమవుతుంది, మెల్లగా ఆ యొక్క పాప ప్రవృత్తి, ఆ పాప బీజం ఏదైతే కనుక మనందరి హృదయాల్లో ఉందో ఆ బీజం నాశనం అయిపోతుంది. ఒకటి బీజం నాశనం అయిపోతుంది, బీజం నాశనమే అవ్వకపోవడమే కాకుండా ఇంకేం జరుగుతుంది, ఆ యొక్క పాపము చేయాలనేటువంటి కోరిక నాశనం అయిపోతుంది. అదే కాకుండా మళ్ళీ ఇంకేం చేస్తుంది, మనకి అది రక్షణ కింద నిలబడుతూ ఉందన్నమాట. ఇంకా ఆ పాపం ఇంకా మళ్ళీ చెయ్యమన్నమాట. ఎలా అయితే కనుక ప్రభుపాద్ గారు ఎగ్జాంపుల్ చెప్తారనమాట. సో యాంటీబయాటిక్ తీసుకుంటే కనుక ఏమవుతుంది, అది ఏం చేస్తుంది, ముందు ఏదైతే కనుక వైరస్ మన శరీరంలో ఉందో ఆ వైరస్ అంతా కూడా నాశనం చేసేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ రెండో పని కూడా చేస్తుంది, ఇంకా మళ్ళీ కొత్త వైరస్లు ఏమి కూడా అటాక్ అవ్వకుండా రాకుండా కూడా అది రక్షణ కల్పిస్తుంది అనమాట. అలాగే యొక్క హరినామం కూడా ఏం చేస్తుంది, మన అందరి యొక్క హృదయాల్లో ఉన్నటువంటి కల్మషాలు, పాప ప్రవృత్తి బీజం ఏదైతే ఉందో వాటిని అన్నింటినీ కూడా నాశనం చేసేస్తుంది. ఆ తర్వాత ఇంకా ఏం చేస్తుంది, రెండవ పని, ఫ్యూచర్ లో నేను ఎప్పుడైనా సరే పాపం చెయ్యాలి అనేటువంటి కోరికలు ఏమైనా కలగకుండా కూడా ఏం చేస్తుంది, ఇది మొత్తం వాటిని అన్నిటినీ కూడా నాశనం చేసేస్తుంది అనమాట. ఈ యొక్క కేవలము హరినామ సంకీర్తన, హరినామం యొక్క బలం మీదటే మొత్తం ప్రభుపాద్ గారు ఈ యొక్క హరే కృష్ణ ఉద్యమాన్ని అంతా కూడా నిలబెట్టారని. ఇంకా హరే కృష్ణ ఉద్యమానికి అంతటికి కూడా ఏమిటి ఆధారం, ఏమిటి బేసిస్ ఏమిటి అని అంటే కనుక ఒకటే ఒకటి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఎవరైతే పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే కనుక మొదట్లో వాళ్ళకి ఇదేదో హరే కృష్ణ మహామంత్రం చెప్తుంటే బాగుంది, ఇదేదో మ్యూజికల్ గా ఉంది అని చెప్పి వాళ్ళు చేయడం మొదలు పెట్టారు. ముందు చేస్తూ చేస్తూ ఉంటే కనుక వాళ్ళకి తెలియకుండానే ఏమవుతుంది, భగవంతుడి యొక్క నామం కదా ట్రాన్సెండెంటల్, పూర్తిగా ఆధ్యాత్మికం. అందులోనూ ప్రభుపాద్ గారు లాంటి గొప్ప భక్తులు, శుద్ధ భక్తులు చెప్తే కనుక ఆ యొక్క నామం మీకు ఎంత పవర్ఫుల్ గా ఉంటుంది. ఆ యొక్క నామం అంతా కూడా విని విని వాళ్ళందరూ కూడా ఏమైపోయారు, మెల్లగా వాళ్ళందరూ కూడా శుద్ధ భక్తులు అయిపోయారు. వాళ్ళందరూ కూడా శుద్ధ భక్తులు అయిపోయారు అనమాట. సో ఏం చెప్తున్నారు ఇంకా ఇక్కడ, ఘోరాతి ఘోర పాపముల నుండి బయటపడినా సరే మిగతా ప్రాయశ్చిత్త పద్ధతులు ఏంటి, భగవంతుడి యొక్క ప్రేమ స్థితికి ఉద్ధరించలేదు.
కానీ ఎప్పుడైతే కనుక యొక్క హరినామాన్ని తీసుకుంటే కనుక ఏమవుతుంది, అతన్ని ఆ యొక్క పాప ప్రవృత్తిని పోగొట్టడము, అదేవిధంగా ఆ యొక్క బీజం ఏదైతే ఉందో, పాపం చేయాలనేటువంటి కోరిక ఏదైతే ఉందో దాన్ని నాశనం చేయడమే కాకుండా ఏం చేస్తుంది, ఇతన్ని మెల్లమెల్లగా ఏం చేస్తుంది, భగవంతుడి యొక్క ప్రేమ స్థాయికి తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట. అందుకే గోలోకేర ఏమని చెప్పారు మనకి చైతన్య మహాప్రభువులు, గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన. గోలోకంలో ఉన్నటువంటి ప్రేమధనం ఏమిటి, ఈ యొక్క హరినామ సంకీర్తనం అన్నమాట. సో ఈ యొక్క హరినామ సంకీర్తనానికి ఎంత శక్తి ఉంది అంటే కనుక, ఎప్పుడైతే కనుక జీవుడు చక్కగా యొక్క హరినామం చేస్తాడో ఏమవుతుంది, ఎలా అయితే కనుక మనము ఫోన్ చేస్తుంటే కనుక ఏమవుతుంది, ఒక ఫ్రీక్వెన్సీ తోటి అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళతో కూడా మనకి కనెక్షన్ ఏర్పడుతుంది. ఐఎస్డి కాల్ చేస్తే కనుక ఏమవుతుంది, సరైనటువంటి ఫ్రీక్వెన్సీకి డయల్ చేస్తూ ఉన్నాం. సౌండ్ కి అంత శక్తి ఉందన్నమాట శబ్దానికి. అదే విధంగా ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి యొక్క హరే కృష్ణ మహామంత్రానికి అంతటి శక్తి ఉంది. కరెక్ట్ గా కనుక మనం ట్యూన్ చేయగలిగితే కనుక, ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేయగలిగితే ఏమవుతుంది, డైరెక్ట్ గా ఇక్కడి నుంచి మనం చూసాం 5వ స్కందంలో ఎంత దూరంలో ఉన్నాం మనము శ్రీకృష్ణ భగవానుడి యొక్క గోలోక బృందావనానికి అంటే మనం చెప్పలేం మాటలతోటి, అంత దూరంలో ఉన్నాం. అంత దూరమైనా సరే అంత దూరానికి ఏం చేస్తుంది, యొక్క హరినామ సంకీర్తన హరే కృష్ణ మహామంత్రం మనకి గోలోక బృందావనంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాలకి మనల్ని ట్యూన్ చేసి కనెక్ట్ చేస్తుంది అనమాట. ఎలా అయితే కనుక మనం ఎఫ్ఎం రేడియో వింటాం, రేడియో స్టేషన్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడో ఉంటుంది, కానీ ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేస్తే కనుక ఏమవుతుంది, ఆ ఎఫ్ఎం రేడియోలో ఎవరైతే రేడియో జాకీ ఏదైతే చెప్తున్నాడో అవన్నీ కూడా మనకు వినపడతాయి. అలాగే ఈ యొక్క ఆ ఫ్రీక్వెన్సీ ఏంటి, మనం భగవంతుడితో కలిసేటువంటి ఫ్రీక్వెన్సీ ఏంటి, మ్యాచ్ చేసే ఫ్రీక్వెన్సీ ఏమిటి మనకి, ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం అన్నమాట. సో ఇంకా దీని గురించి, దీని యొక్క ప్రాముఖ్యత గురించి మనకి ఇంకా వస్తే మనకి ఈ యొక్క అధ్యాయం చాలా వండర్ఫుల్ గా ఉంది. భగవంతుడి యొక్క నామం యొక్క గొప్పతనం అంతా కూడా మనకి చెప్తున్నారు. అవును ప్రభు, నారాయణ మంత్రం చదివితేనే ఉచ్చరిస్తేనే ఆజామీరుడికి అంత ఇది వచ్చిందని బాగా ఉంది మా ప్రభు. అవునండి. సో రేపు మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? ప్రభుజీ, నామ వైభవం 7వ శ్లోకం నుంచి స్టార్ట్ అయ్యి ఎన్నో శ్లోకం వరకు ఉంది ప్రభుజీ, చెప్పారు మీరు నంబర్. 7వ శ్లోకం నుంచి 19వ శ్లోకం దాకా. 19వ శ్లోకం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. మళ్ళీ మనం రేపు కలుసుకుందామండి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి, శ్రీల ప్రభుపాదికి, గౌర ప్రేమానందే హరి హరి బోల్. కృష్ణ ప్రభుజీ దండవత్.